ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైందే కానీ నిజాన్ని చూపటంలో ఎప్పుడూ భయపడదు. సూర్యుడు పగలే దారి చూపగలడు, కానీ ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. చుట్టూ మంచి చూడాలంటే ఆలోచనలు మంచిగా ఉండాలి. మీ మంచితనం కనపడకపోవచ్చు, కానీ వాటి ముద్ర ఎల్లప్పుడూ ఇతరుల హృదయాల్లో ఉంటుంది. మొహంపై ఉన్న చిరునవ్వు ఒక మందు లాంటిది. అది ఉచితం, కానీ చాలా విలువైనది. ఇతరుల మంచితనాన్ని నమ్మటం మీలో మంచి ఉందని నిరూపించుకోవటానికి ఒక మంచి సాక్ష్యం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఆలోచన కంటే ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే ఆలోచన గొప్పది. అందరికీ నచ్చాలని నటిస్తూ జీవించటం ఎవరూ నయం చేయలేని మానసిక వ్యాధి వంటిది. ఆవేశం అదుపు తప్పితే వివాదం, వేగం అదుపు తప్పితే ప్రమాదం, అహంకారం అదుపు తప్పితే ఎడబాటుతనం. సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మంచి కోసం తగ్గేవారు గొప్పవారు. బాధపడటం వల్ల రేపటి సమస్యలు పరిష్కారం కావు. ఇవాల్టి సంతోషం దూరమవుతుందంతే. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయటం, ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండటం. పేదరికంలో నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కోపంలో సహనం, కష్టాలను తట్టుకొని నిలబడటం, సాటి మనిషిని గౌరవించటం. రోజు తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. సహనం అందరికీ ఉండదు. దానిని కోల్పోతే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కృతజ్ఞత లేని మనుషులకు సాయం చేయటం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయటం, నటించే బంధాలను కావాలనుకోవటం మీ అమాయకత్వం. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసును గెలుచుకోవటం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవటం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపటం కాదు, కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వటం. ప్రతి కష్టం ఓ పాఠం. ప్రతి విజయంతో మీ జీవితం ప్రకాశిస్తుంది. ఒకరికి నచ్చేలా ఉండాలని ఎప్పటికీ అనుకోకు. ఎందుకంటే ఎదుటివారికి నచ్చేలా ఉండటానికి నాటకం కాదు, జీవితం. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను ఇంకో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలానే ఉండు. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవటం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడటం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కటం. పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్లు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. నీ కండల్లో బలముంటే సిపాయిగా మిలిగిపోతావేమో. నీ ఆలోచనలో బలముంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. సాధించాలి అనుకున్న ప్రతిదాన్ని ప్రయత్నించి చూడాలి. కుదిరితే విజయం, లేకపోతే అనుభవం. ప్రయత్నించకపోతే శూన్యం. ఇష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకు చెప్పుకుంటే చాలు. అర్థం చేసుకోగలిగే వారికి జవాబిస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబిస్తే వాదన జరుగుతుంది. బయట వ్యక్తులకు మీ ఇంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తే మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. చెప్పిన మాటలను పాటించాలని వారికి పదే పదే బోధించటం వల్ల మీ విలువను మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. తల్లిదండ్రులు మీకేమిచ్చారు, ఏం చేశారు అని కాదు, అసలు వాళ్ళకు మీరేం చేశారని ప్రశ్నించుకుంటే వాళ్ళకంటే గొప్పగా ఎవరూ కనిపించరు.
కొందరికి అబద్ధం నచ్చుతుంది, కొందరికి నిజమే నచ్చుతుంది. ఒకరు మెచ్చుకుంటారు, ఎవరో నొచ్చుకుంటారని వాళ్లకు నచ్చాలని నువ్వెప్పుడూ నటించకు. నీకు నచ్చినట్లు నువ్వుండు. ప్రతీకారం దేన్ని సాధించలేదు. ఒక్క కర్మ మాత్రమే ఆ పని చేయగలదు. పులిని చూడగానే ప్రాణభయంతో జింక పరిగెడుతుంది అంటే కారణం, పరిగెత్తడానికి కాళ్ళు ఇచ్చిన దేవుడే పోరాటానికి కొమ్ములు ఇచ్చాడని మర్చిపోవటమే. కష్టం వస్తే పరిగెత్తడం మాని పోరాడటం నేర్చుకోవాలి. సేవకుడిగా ఉండటం తెలిసిన వారికే నాయకుడయ్యే యోగ్యత ఉంటుంది. లైఫ్లో నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా నీ బాధ, నీ కన్నీళ్లు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాయి. చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టుపైకి చేరినట్లు నువ్వెదిగితే కాదని పోయిన వారందరూ వెతుక్కుంటూ వస్తారు. చెప్పుడు మాటలు వినటం కాదు, నీ వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలిసినప్పుడు ఎవరో ఏదో చెబితే గుడ్డిగా నమ్మటం కాదు, ఏమైంది అని అడగాలి. నిజాలన్నీ అవే బయటికొస్తాయి. తల రాతను నమ్మి మోసపోయిన వారు ఉన్నారేమో కానీ తన చేతి రాతను నమ్మి ఓడిపోయిన వారు లేరు. మూర్ఖులతో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లు. నీరు ఎంత పోసినా ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. విలువైన వాటిని భగవంతుడిచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ తెలియాలి కాబట్టి. బలమైన గాయం తగిలాకే అసలైన విజయం కనిపిస్తుంది. గాయం అంటే నొప్పి కాదు, నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం. లక్ష్యం వైపు ముందడుగు వేసి శ్రమిస్తే విజయం వరిస్తుంది. లక్ష్యం వైపు ముందడుగు వేసి విశ్రమిస్తే ఓటమి వెక్కిరిస్తుంది. నీ జీవితాన్ని మార్చేది నువ్వు పడే కష్టం కాదు, నీ ఆలోచన మాత్రమే. ఒక సంబంధం మెరుగుపడాలంటే కేవలం మంచి సమయంలో చెయ్యి కలపటం కాదు, కష్టమైన సమయంలో చెయ్యి పట్టుకోవటం అవసరం. ప్రస్తుతాన్ని అంగీకరించండి, గతాన్ని వదిలిపెట్టండి, భవిష్యత్తును నమ్మండి. వెలుతురు కోసం కళ్ళు కూడా తెరవాలి. కేవలం సూర్యుడు ఉదయించటం వల్ల చీకటి పోదు. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకెళ్లేవారికి అవకాశం కనిపిస్తుంది. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. మీ దగ్గర ఎంత ఉన్నా ఇంకా కావాలనిపించేది ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం డబ్బు మాత్రమే. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. ఇష్టాలకు సర్దుకుపోవచ్చేమో కానీ కష్టాలకు సర్దుకుపోతే మాత్రం విజయం సాధించలేరు. సమయం నీది కానప్పుడు నిశ్శబ్దంగా కాలం గడపటమే మేలు. మనిషికి మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. జీవితం అనేది ఓ అందమైన పుస్తకం. అందులో పేజీలు ఎలా ఉండాలనేది రాసే ప్రతి అక్షరం పైన ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతగాని వారిగానే ఉండిపోతావు. ఒక వ్యక్తి యొక్క కర్మ అతనిని మాత్రమే కాకుండా అతని భవిష్యత్తు తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపకండి, నమ్మకం ఆపకండి, ఎప్పుడూ వదులుకోకండి. మీ రోజు వస్తుంది. మీరు మీ సానుకూల చర్యలు మరియు సానుకూల ఆలోచనల ద్వారా విజయం సాధిస్తారు. దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ పేదరికంలో, తల్లిదండ్రుల విలువ కష్టాల్లో తెలుస్తుంది. నవ్వు అనే తాళం చెవిని పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. మీ ఆస్తిని కాపాడుకోవటం కన్నా మీపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవటమే చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.